హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వ్లాగ్. విజయవాడ నుండి లడాక్ ట్రిప్లో ఇప్పుడు మనం డే 38లో అయితే ఉన్నాం కదా. ప్రజెంట్ ఇప్పుడు నేనైతే హోటల్ నుండి చెక్అవుట్ అయిపోయి డైరెక్ట్గా జబల్పూర్కి అయితే వచ్చేసాను. ఇక్కడ జబల్పూర్లో కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఆ ప్లేసెస్లో భాగంగా ప్రజెంట్ జబల్పూర్ సిటీ లోపల అయితే బ్యాలెన్సింగ్ రాక్ అయితే ఉంది. ఈ బ్యాలెన్సింగ్ రాక్ చూడండి, దీని మీదే బ్యాలెన్స్ అయితే ఉంది. ఈ బ్యాలెన్సింగ్ రాక్ ఎందుకు ఫేమస్ అయిందంటే, ఈ ప్రాంతంలో చాలాసార్లు భూకంపాలు అలాంటివి వచ్చినాయి. 1990లో అయితే భారీ భూకంపమే వచ్చింది. అప్పటికి కూడా ఇది అలాగే ఉంది, కదలకుండా అక్కడి నుండి అలాగే చూడండి. చిన్న దీని మీద బేస్ అయ్యి అయితే ఉంది. ఇలాంటి బ్యాలెన్సింగ్ రాక్ ఇంకోటి కూడా ఉంది, అది మహాబలిపురంలో అయితే ఉంది. దాన్ని కృష్ణాస్ బటర్ బాల్ అని కూడా పిలుస్తారు. అది బాగా పాపులర్. ఇక్కడ కూడా ఇదైతే పాపులర్ అవుతుంది ప్రజెంట్ అయితే. చాలా బాగుంది, చూడండి ఎలా బ్యాలెన్సింగ్ అయిందో. ఈ ప్లేస్ అయితే చూడండి, మొత్తం రాక్సే ఉన్నాయి ఈ ప్లేస్ మొత్తం మీద. ఇదేంటే దీనికైతే ఎంట్రీ టికెట్ అంటే ఏముండదు, టైమింగ్స్ కూడా ఉండదు. మీరు ఏ టైంలో అయినా విజిట్ చేయొచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఇది రోడ్డు పక్కనే ఉండేది, ఎక్కువ మీరు నడవాల్సిన పని కూడా ఉండదు. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్, ఇక్కడ నుండి అయితే ఒక వాటర్ ఫాల్ను మార్బుల్ రాక్స్ అయితే ఉన్నాయి, అటువైపు వెళ్ళి ఆ లొకేషన్స్ కూడా మీకైతే చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడైతే నేను టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను. యాక్చువల్లీ నేను దౌందారా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాం అనుకున్నాను. ఆ దౌందారా వాటర్ ఫాల్ ఏంటంటే రోప్వే ఉండేది, ఆ రోప్వే ఎక్కి అయితే వెళ్ళాలి. ప్రజెంట్ అయితే ఆ నర్మదా నది కొంచెం వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల రోప్వే అయితే ఆపేశారు, రోప్వేలో అలౌ చేయట్లేదు. రోప్వే వచ్చేసి కాస్ట్ పర్ పర్సన్కి 145 రూపీస్. అప్ అండ్ డౌన్ రెండు రౌండ్ ట్రిప్కి అయితే 145 రూపీస్. టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 6 వరకు అయితే ఉండిద్ది. మార్నింగ్ 10 నుండి అయితే ఓపెన్ చేస్తారు రోపే అయితే. అది క్లోజ్లో ఉంది కాబట్టి అది స్కిప్ చేసి నేను ఇక్కడైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను. ఇదైతే యోగిని మాత టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్కి మీకు వాక్ చేయాలంటే 200 స్టెప్స్ వరకు వాక్ చేయాల్సి ఉండేది ఈ టెంపుల్ రావాలంటే. పైకి వచ్చిన తర్వాత ఈ టెంపుల్ అయితే చూసుకోవచ్చు. ఈ టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8 టు ఈవినింగ్ 6 PM వరకు అయితే ఉండిద్ది టెంపుల్. దీనికైతే ఎంట్రీ టికెట్ అంటూ అలా ఏం ఉండదు. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది. కుదిరితే నేను లోపలికి వెళ్ళి వీడియో తీసి అయితే చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడే ఈ టెంపుల్ లోపలికి అయితే వచ్చాను. ఈ టెంపుల్ లోపలైతే చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అయితే. మొత్తం చుట్టూతర చిన్న చిన్న విగ్రహాలు, ఒక రింగ్ టైప్లో అయితే ఉన్నాయి. మొత్తం విగ్రహాలు ఉన్నాయి చుట్టూతర. వాక్ చేసి మొత్తం చూసుకోవచ్చు. ఈ టెంపుల్ కూడా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వల్ల హ్యాండ్ ఓవర్లో అయితే ఉంది. అంటే ఇది ఒక ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అనమాట. చాలా బాగుంది. మీరు వచ్చినట్టు ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయండి. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ వైపు అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ వ్యూ కూడా చూపిస్తాను. ఇప్పుడే మార్బుల్ రాక్స్కి వెళ్ళడానికి దారని చెప్తే ఒకవైపు అయితే వచ్చాము. ఇక్కడైతే ఇల్లులు ఉన్నాయి, ప్లస్ ఇదే దారని అయితే చెప్తున్నారు. ఈ అడవిలో నుండి అయితే వెళ్ళాలి, మార్బుల్ రాక్స్ అయితే అటువైపు అయితే ఉన్నాయి అని చెప్తున్నారు. మీకు దూరంగా నది ప్రవహించేది కనిపిస్తుంది అనుకుంటా, నర్మదా రివర్ అనమాట అది. అక్కడే మొత్తం మార్బుల్స్ అయితే ఉన్నాయి, మార్బుల్స్ రాళ్ళు. అంతెందుకు ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, ఇవన్నీ మార్బులే అనమాట. ఈ రాయి కూడా మార్బుల్ రాయే, మొత్తం మార్బుల్ స్టోన్సే మొత్తం. అసలు ఈ దారి అయితే నాకు కన్ఫ్యూజన్గా ఉంది, ప్లస్ వెళ్తే మొత్తం అడవి అయితే ఉంది. నేను ఇంకో చోట అయితే ఒక లొకేషన్ అయితే చూశాను, అక్కడ అన్ని మార్బుల్ రాక్సే ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే చూపిస్తా ఆ లొకేషన్ కూడా. నేను మీకు ఇంకో లొకేషన్ అని చెప్పా కదా, ఆ లొకేషన్ అయితే ఇదే. ఇది వచ్చేసి రోడ్ సైడే పడిద్ది, మార్బుల్ మొత్తం. ఇవన్నీ మార్బుల్ రాక్సే. మ్యాక్సిమం ఇక్కడ ఈ ఏరియా మొత్తము ఆ మార్బుల్కి సంబంధించిన రాక్సే ఉంటాయి చుట్టూతర. ఇది మొత్తం చూడండి. నేను ఇందాక మీకు రోప్వే అని చెప్పా కదా, ఆ రోప్వే అయితే అదే. అక్కడైతే ఇక్కడ నుండి రోప్వే ఎక్కి అలా అక్కడైతే వెళ్ళాలి. అక్కడ వ్యూ పాయింట్ ఉంది, వాటర్ ఫాల్ది, బేదాగఢ్ వాటర్ ఫాల్ అంటారు. ఇదంతా నర్మదా రివర్ చూడండి ఎంత పైకి అయితే వచ్చి ఉందో. ఈ మొత్తం ఈ చుట్టూతర మొత్తం మార్బుల్సే ఉంటాయి. ఆ రివర్ పారే దారిలో కానీ దాని పక్కన ఇది పక్కన దారి అనమాట, ఇటువైపు కూడా మార్బుల్సే మొత్తం. ప్రజెంట్ అయితే ఇక్కడ నుండి అయితే నేను వెళ్ళిపోతున్నాను వేరే చోటికి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ ఇప్పుడే నాగ్పూర్కి అయితే రీచ్ అయ్యాము. టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇక్కడ వచ్చే దారిలోనే ఆన్లైన్లో రూమ్ కూడా బుక్ చేసుకున్నాము. ఇది వచ్చేసి హోటల్ ఆనంద్ ఇన్. ఇది గోయబీబలో మాకైతే 800 అయితే పడింది. రూమ్ అయితే ఇలా ఉంది, మీరు చూసుకోవచ్చు. రూము ఇద్దరికి 800, పర్లేదు, నాట్ బ్యాడ్ అనిపించుకోవచ్చు. ఇది చూడండి, వాష్రూమ్ అయితే ఇలా ఉంది. మేము ఏం చేస్తామంటే ఎప్పుడు హోటల్స్ కావాలన్నప్పుడు ఇంకా ఆన్లైన్లో బుక్ చేయాల్సి వస్తే ఏంటంటే మేక్ మై ట్రిప్లో చూసుకుంటాం, లో టు హై చూసుకుంటాం.
అందులో బెస్ట్‌గా రేటింగ్ పరంగా గానీ, బెస్ట్‌గా ఉన్నది సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే గోబీబోలో కూడా చూసుకుంటాం అదే హోటల్ ఎంత పడుతుందని. దేంట్లో తక్కువ పడుతుంది, దేంట్లో ఆఫర్స్ ఎక్కువున్నాయి చూసుకొని దాంట్లోనే బుక్ చేసుకుంటాం. ప్రెజెంట్ ఇప్పుడే రూమ్‌కైతే వచ్చేసాం కదా! కొద్దిసేపు ఫ్రెష్ అప్ అయిపోయి ఇక బయటికైతే ఎళ్తాం. బయటికెళ్ళి టీ తాగి కొంచెం ఫుడ్ అయితే తీసుకోవాలి కదా! బయటికెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తా. ఇప్పుడే బయటికైతే వచ్చాను. వేరే చోటైతే బిర్యానీ తిన్నాను. బిర్యానీ అయితే బావుంది. ఇక్కడ ఒక చోట ఇరానీ టీ దొరుకుతుందని తెలిస్తే ఇంకా ఇరానీ టీ గురించి అయితే వచ్చాము. ఇక్కడైతే ఇరానీ టీ తీసుకొని తాగేసాం. ఎగ్జాక్ట్‌గా ఇరానీ టీ లాగే ఉంది. చాలా బావుంది. ప్రెజెంట్ ఇక్కడ నుండి అయితే రూమ్‌కైతే వెళ్ళిపోతున్నాను. రూమ్‌కెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తాను. ప్రెజెంట్ ఇప్పుడే రూమ్‌కైతే వచ్చేసాను. వచ్చే దారిలో డోలికి టాపరీ దగ్గరికి కూడా వెళ్ళాను. అదైతే క్లోజ్‌లో అయితే ఉంది. ఇంకా రూమ్‌కైతే వచ్చేసాను. ఇంకా రూమ్‌కి రెస్ట్ తీసేసుకోవడమే. రేపు మార్నింగ్ ఏంటంటే నేను నాగ్పూర్ నుండి హైదరాబాద్‌కైతే ఎళ్తున్నాను. హైదరాబాద్‌కి ఎళ్ళే దారిలో ఏమైనా ప్లేసెస్ ఉంటే చూపిస్తాను. లేదంటే డైరెక్ట్‌గా హైదరాబాద్ ఎళ్ళిన తర్వాతే అప్డేట్ అయితే ఇస్తాను మీకు. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థాంక్యూ. ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.